వెన్ ఐ బికెమ్ ద చీఫ్ మినిస్టర్. అయింది కదా. అప్పుడు ఎట్లా నీళ్ళు తీసుకోవాలా అంటే తక్కువ ముంపు, రైతులు నష్టపడకూడదు, తక్కువ ముంపుతోని తీసుకొని వరద సమయంలో తీసుకెళ్లి మనం మీద స్టార్ట్ చేసుకోవాలా. అది 2 పంటలకు ఉపయోగించుకోవాలి. రైట్, దట్ వాజ్ ద స్ట్రాటజీ. దానికి 3 బ్యారేజీలు ఎల్లంపల్లి కంప్లీట్ చేయాలా, మిడ్మానేర్ కంప్లీట్ చేయాలా, ఒక బ్యారేజ్ నుంచి మరో బ్యారేజీకి తీసుకుంటూ గోదావరిని కూడా సజీవం చేసుకుంటూ 78 కిలోమీటర్ల గోదావరిలో ఇప్పుడు 365 days వాటర్ ఉండేట్టు సజీవ నదిగా చేసుకుని ఆ నీళ్లను అక్కడి నుంచి గడ్డ మీద తెచ్చుకోవాలి. ఎల్లంపల్లి తర్వాత మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, పుట్టపోచమ్మ సాగర్. ఈ క్రమంలో ప్రతి స్టేజ్ లో లక్షల ఎకరాల నీళ్ళు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ లో మొత్తం 618 వచ్చేదాకా ఉండదండి. ఇప్పుడు మిడ్మానేర్ 380, ఎల్లంపల్లి కొంత చేస్తుంది, అది గూడెం లిఫ్ట్, కథా కార్ఖానా, కడెం సప్లిమెంటేషన్ ఆ పని చేస్తుంది. అదేవిధంగా మిడ్మానేర్ రాగానే మొత్తం ఎస్ఆర్ఎస్ పాత అక్కడ మేమేం చేసినాం, అప్పర్ గోదావరి నుంచి బాబు లాంటి అనేక మహారాష్ట్ర నీళ్ళు తీసుకుంటుంది కాబట్టి తగ్గిన నీళ్ళు కావు. తెలంగాణ రాకముందు, కాళేశ్వరం లేకముందు కనీసం 10-14 సంవత్సరాలు శ్రీరామ్ సార్ ఎండిపోయిందండి. శ్రీరామ్ సార్ ప్రాజెక్టే ఎండిపోయిందట. మొత్తం మొసలు బయటకు వచ్చింది, రైతులు శనగలు వేసుకున్నారు చాలా సందర్భాలు. అప్పుడు మేము ఏం ఆలోచించినామంటే నిజాం సాగర్, సింగూరు, శ్రీరామ్ సాగర్ కూడా కాళేశ్వరం ద్వారా అవసరం అనుకుంటే సప్లిమెంట్ చేయాలా. ఎస్ఆర్ఎస్పీకి ఉందన్న 15 లక్షల ఎకరాలు తలపెట్టిన ఎక్స్ట్రా ఎకరాలు ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత సిద్దిపేట అంటే ఈ ప్రాంతానికి వచ్చే కొద్దికి పాత మెదక్ జిల్లా, దాని నుంచి అక్కడి నుంచి సింగూరు పోతుంది, అక్కడి నుంచి నిజాం సాగర్ పోతుంది, మళ్ళీ నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవంతో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఆయకట్టు సేఫ్ గా ఉంటుంది. అట్లా ఒక 40 లక్షల ఎకరాలకు అద్భుతంగా ఎవరు తెచ్చినా ఎవరు ఎక్కడ మునిగిపోయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు. ఎందుకంటే గోదావరిలో అప్పర్ గోదావరి నుంచి 100 టీఎంసీ, 30 టీఎంసీ, 10 టీఎంసీ వచ్చే రోజులు కూడా ఉన్నాయండి. మంచిర్యాల కట్ట అసలు నీళ్ళే ఉండేటి కావు. కానీ ప్రాణహిత రివర్ యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశం మొత్తం కరువు ఏర్పడే సందర్భంలో కూడా వర్స్ట్ కండిషన్ లో లోయెస్ట్ వాటర్ ప్రాణహితలో వచ్చింది 465 టీఎంసీ అండి. ఇక్కడ డోకా లేదు, అక్కడి నుంచి లెఫ్ట్ చేసుకోవాలి. ఒకటి ఇక మేడిగడ్డ కథ చెప్పాలి. మేడిగడ్డ బరాజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు అర్థం కావాలి, చూసేటువంటి ప్రేక్షకులు అర్థం కావాలి. 3 బరాజులు అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి పూర్తి చేయడం, అసంపూర్తిగా ఉన్న మిడ్మానేర్ పూర్తి చేయడం. ఓకే అండి. దాని తర్వాత పంప్ హౌస్ ఇంత ఈ హైట్ అందుకే దాని పేరు మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి. నాట్ సింగిల్ స్టేజ్, నాట్ సింగిల్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ మల్టీ స్టేజెస్ లో 200 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఉన్నాయండి. భారీ టన్నల్స్, 11.5-12 మీటర్లు ఎత్తుండే టన్నల్స్. 2 లారీలు ఇసుకారాలు పోయేస్తాయండి ఒక టన్నల్. తర్వాత సర్జి పూల్స్ ఉంటాయండి ఒక 9. అసలు ఆ ప్రాజెక్ట్ మీరు చూసి రావాలా, మీకు హెలికాప్టర్స్ పంపిస్తాను. సో నెక్స్ట్ షోలో మీరు బాగా చెప్పగలుగుతారు, నాక బాగా చెప్పగలుగుతారు. మీరు నిజంగా షూట్ చేయండి. ఐ రిక్వెస్ట్ టీవీ9 టు గో అండ్ షూట్ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రజలకు తెలియాలి. మేము ప్రభుత్వం లేకపోయినా మా పార్టీకి హెలికాప్టర్ అరేంజ్ చేస్తాం. ఎందుకు చెప్తున్న మాట, కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు అప్పటి సిడబ్ల్యూసీ చైర్మన్ గారు మసూద్ గారు వచ్చారు. ఇది వండర్, ఇది ల్యాండ్ మార్క్ ఆయన ప్రశంసించారు. అది ఉంది ఇచ్చిన వరకు చూపిస్తాను. ఆయన చేసిన ప్రశంస మా దగ్గర ఉంది. అప్పుడు టీవీలు చూపించి మీ టీవీ9 కూడా చూపించింది. ఒకటి కాంగ్రెస్ ఒక డాక్యుమెంట్ తీసుకోలేదండి ప్లీజ్. నేను చెప్పింది నాకు డోంట్ ఇంటరప్ట్. మీరు అడిగేది ఎన్ని అడగండి, తర్వాత అడగండి. దాని తర్వాత దానికి డబ్బులు ఇచ్చినటువంటి ఆర్ఈసీ మాకు సర్టిఫికేట్ ఇచ్చిందండి. ఇది ఏ గ్రేడ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రేటింగ్. ఇది డబ్బులు ఇచ్చిన ఆర్ఈసీ ఇచ్చినటువంటి సర్టిఫికేట్. అట్లే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పుడు తీసుకున్నాం, వాళ్ళు ఇట్లాగే సర్టిఫికేట్ ఇచ్చారు. మన చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు, అప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్నటువంటి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు ఇంకో 5-6 జడ్జిలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేశారండి. నంది
ఒక పంప్ హౌస్ ఉంటుందండి, అక్కడి నుంచే టన్నల్స్ దిగినాయి. ఆ పంప్ హౌస్ చూసి ఆయన ఆశ్చర్యపోయి ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చి అవన్నీ చూసి, కేసీఆర్ గారు మీరు ఏమైనా చేయగలుగుతారు మీరు అనుకుంటే, ఇంత గొప్ప పని చేసిండ్రు, మాకు హైకోర్టు బిల్డింగ్ కూడా కట్ చేయండి దయచేసి తొందరగా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇవన్నీ చరిత్ర అండి, నేను చెప్పే డబ్బా స్టోరీ కాదు, చాలా ఫ్యాక్ట్. ఇవన్నీ జరిగి మళ్ళీ మేము ఏం చేశాం, మీరు ఇచ్చిన డబ్బులు మేము ఎట్లా సద్వినియోగం చేస్తున్నామో ప్రతి రూపాయి ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కొంత కలిపి ఎట్లా పెడుతున్నామో చూడండి అని రెండు హెలికాప్టర్లు పెట్టి ఆ బ్యాంకర్స్ కు ఆ ఫండింగ్ ఏజెంట్స్ కు ఎప్పటికప్పుడు చూపించామండి. కనీసం 4 సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేశారు, వివిధ దశలలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చూశారు. ఇది కథ. అది సబ్జెక్ట్ ఏంది వినండి, మీరు వినండి. ఇక్కడ కీలకమైన పాయింట్, అసలు విషయం ఇది. కాళేశ్వరం వాడకం ఎట్లా ఇప్పుడున్న ఈ అర్బకులకు తెలియలేదు. నేను అర్బకులు అంటున్నా, అసమర్థులు అంటున్నా. ఎందుకు అంటున్నా మీరు వినండి. అసలు ఆ ప్రాజెక్ట్ అవగాహన రాలే వాళ్ళకు, దీన్ని ఎట్లా వాడుకోవాలనే తెలివితేనే వాళ్ళకి అబ్బలే. కనీసం తెలుసుకుంటే ఇంజనీర్లు చెప్పి నాతో నేను అడిగిన, మీరు చెప్పలేదా గవర్నమెంట్ కంటే చెప్పినాం సార్, వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళు ఎత్తుకోవట్లేరు. అతను కథ ఏంటంటే రజని ఉత్తరం నుంచి వచ్చి గోదావరిలో కలుస్తుంది ప్రాణహిత. ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీది 2 బ్యారేజీలు వేరండి, దానికి అప్పర్ గోదావరి నీళ్ళే వస్తాయి, ఎస్ఆర్ఎస్ గోదావరి వచ్చే నీళ్ళు వస్తాయి, గోదావరి సర్ఫస్ అయితే. దీనికి వచ్చే నీళ్ళు మాత్రం మేడిగడ్డ బ్యారేజ్కి వచ్చే నీళ్ళు మాత్రం ప్రాణహిత నుంచి మహోధృతంగా వస్తాయి. ప్రాణహితలో 3000 టీఎంసీ వచ్చిన సంవత్సరాలు ఉన్నాయండి. అసలు 1700 టీఎంసీకి తక్కువ రాదు ఏ సంవత్సరం.